హాయ్ ఫ్రెండ్స్, నాగార్జున నా సామ్రాంగా టీజర్ అయితే రిలీజ్ అయింది. ఆ టీజర్లో ఏముంది డీటెయిలింగ్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. అలాగే టీజర్ కూడా రివ్యూ అయితే చూద్దాం ఒకసారి. టీజర్లో అయితే మరో ఇద్దరు కొత్త హీరోలు కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళ డీటెయిలింగ్ కూడా వీడియో చూద్దాం. టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాం. మిస్ కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన వచ్చిన నోటిఫికేషన్లు అన్ని మీకు ఆన్లో ఉంటాయి. అయితే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రధాన పాత్రలు నటిస్తున్న నా సామ్రాంగా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు. అయితే గోస్ట్ తర్వాత చాలా కాలం తర్వాత గ్యాప్ తీసుకుని నాగైతే నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఇక దీనికోసం అయితే ఫ్యాన్స్ అయితే ఎంతగానో చూస్తున్నారు. అయితే ఈ మూవీ అయితే మాస్ లుక్లో అయితే నాగార్జున కనిపిస్తున్నారని చెప్పొచ్చు. అయితే పోటాపోటుగా అయితే దీంట్లో అయితే అలా నడిస్తే పాటు నాగార్జున అయితే ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువ ఉంటాయని తెలిసింది. అయితే పొడవాటు జుట్టు గడ్డంతో మాస్ హీరో కనిపిస్తున్న నాగార్జున. ఇందులో కన్నడ బ్యూటీ ఆస్కా రంగనాథ్ అనే కథానాయక అయితే ఫస్ట్ టైం అయితే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. అలాగే కొరియోగ్రాఫర్ గా విజయ్ బన్ని ఈ మూవీకి అయితే దర్శకుడికి అయితే పరిచయం చేయబోతున్నాడు నాగార్జున. ఇప్పటికే విడుదలైన పోస్టర్ అయితే ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కూడా చాలా రెస్పాన్స్ అయితే బాగా వస్తుందని చెప్పొచ్చు. ఎత్తికెళ్ళిపోయింది పిల్ల పాటకైతే మంచి రెస్పాన్స్ రావడంతో అయితే మంచి గ్లిప్స్ తో పాటు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా సంక్రాంతి పండుగకి నాగి ఎంటర్టైన్మెంట్ పక్కా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఇది సంక్రాంతి కానుక అయితే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇది ఇలా ఉంటే ఈలోగా హీరో అల్లా నరేష్ కీలక పాత్రలు అయితే మూవీలో అయితే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇటీవల నరేష్ ఇంట్రాగేషన్ తో పాటు గ్లిప్స్ కూడా బాగా ఆడియన్స్ గా కనెక్ట్ అవుతుంది. ఇందులో అజిత్ పాత్రలో నరేష్ మరోసారి ఆల్ టైమ్ రికార్డ్ ఎంటర్టైన్మెంట్ అయితే మూవీ ఉండబోతుందని తెలిసింది. అయితే నాగ్ అలాగే అల్లరి నరేష్ కాంబోలో వచ్చే సీన్స్ కూడా వీళ్ళిద్దరు స్నేహితుల్లాగా కనిపిస్తున్నారు. అలాగే బంధువులు కనిపించేలాగా అయితే కొన్ని సీన్స్ అయితే బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో నరేష్తో పాటు యంగ్ హీరో ఉన్నట్లు టీజర్లో అయితే సస్పెన్స్ గా పెట్టారు చెప్పొచ్చు మేకర్స్. ఆ హీరో ఎవరో కాదు, యంగ్ హీరో అయిన రాజు తరుణ్ కీలక ముఖ్యమైన పాత్రలు అయితే మూవీలు పోషిస్తున్నాడు. అయితే తాజాగా విడుదలైన టీజర్లో అంచనాలు మించేలాగా అయితే ముగ్గురు అయితే బాగా కనిపిస్తున్నారు. అయితే ఈలోగా అయితే అల్లా నరేష్ జోడీగా మీర్నా మీర్నా అనే కొత్త హీరోయిన్ అయితే కనిపించబోతుంది. అయితే రాజు తరుణ్ సరసన ఇంకెవరో అయితే ఫిక్స్ అయినట్లు అయితే లేదు. ప్రస్తుతం విడుదలైన నా సామ్రాంగ టీజర్ సోషల్ మీడియా అయితే ట్రెండ్గా నిలిచిందని చెప్పొచ్చు. అయితే నా సామ్రాంగ ప్రేమ కథతో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా గట్టిగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. అంటే సోగ్గారు చిన్నాడు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నాయని తెలుస్తుంది. మరి ముగ్గురు టాప్ హీరోలతో అయితే ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే రాబోతుంది. మరి ఈసారి నాగార్జున సంక్రాంతి బరిలో అయితే హిట్ అందుకుంటుందో చూడాలి. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేసిన కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.